పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్లోని 5వ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. 5వ ఫ్లోర్లోని కిటికీల నుంచి భారీగా పొగ రావడంతో అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో పాటు ఉన్నటువంటి బంధువులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బ్లాక్ 5వ అంతస్తులో ఈ మంటలు చెలరేగాయి. అయితే ఇతర అంతస్తులకు వ్యాపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి నిమ్స్ సిబ్బంది వెంటనే పోలీసులకు అటు అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారాన్ని అందించారు. వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఆ మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు ఎగిసిపడడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోగులు భయంతో ఆ చుట్టుపక్కల పరుగులు తీశారు. రోగుల సహాయకులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి ప్రాంగణంలో దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో రోగులకు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా లేదా ఇంకేదైనా కారణాల చేత అక్కడ ఈ అగ్ని ప్రమాదం కొనసాగిందా, దేనికి అగ్ని ప్రమాదం అక్కడ ఉత్పన్నం అయింది అనేటువంటి వివరాలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో చాలా ఫేమస్ హాస్పిటల్, నిత్యం వేల మంది అక్కడికి వచ్చి తమ యొక్క ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకుంటారు. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లందరూ కూడా అక్కడ వచ్చినటువంటి పేషెంట్ అందరికీ ట్రీట్మెంట్ చేసి వారిని తిరిగి ఆరోగ్యవంతులను చేసి ఇంటికి పంపించేటువంటి ఒక వైద్యశాలగా చెప్తుంటారు. అలాంటి ప్రఖ్యాత నిమ్స్ హాస్పిటల్లో ఈరోజు అగ్ని ప్రమాదం అనేటువంటి వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. మొన్న కొద్ది రోజుల క్రితమే అటు పార్క్ హయత్లో అగ్ని ప్రమాదం అనేటువంటి వార్త సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈరోజు మళ్ళీ నిమ్స్ హాస్పిటల్లో కూడా అగ్ని ప్రమాదం అనేటువంటి వార్త వైరల్గా మారింది. ఏదేమైనా కూడా ఎలాంటి తీవ్రమైనటువంటి స్థితికి చేరకుండానే ఈ అగ్ని ప్రమాదం కొంత సద్దుమణిగినట్టుగా కనపడుతుంది. ఈ ఎమర్జెన్సీ బ్లాక్ అనేది బంజారాహిల్స్ మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఒకసారిగా కొంత ఈ హాస్పిటల్లో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరుగుతుందనేటువంటి అటెన్షన్ కారణంగా అక్కడ ట్రాఫిక్ వెహికల్స్ కూడా కొంత నెమ్మదించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడా బయటకు రావడంతో ఒకసారి అక్కడ కొంత పబ్లిక్ క్రౌడ్ అనేది కూడా జమ అవడంతో ఏం జరిగిందో అనేటువంటి క్యూరియాసిటీ కూడా బయట మెయిన్ రోడ్లో వెళ్తున్నటువంటి వాహనాల ద్వారా కూడా ఏర్పడడంతో కొంత ట్రాఫిక్ సమస్య కూడా అక్కడ కొంత ట్రాఫిక్ సంబంధించినటువంటి స్లో కూడా కనిపించినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లోనే ఎమర్జెన్సీ బ్లాక్ బంజారాహిల్స్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి చూస్తే కనిపిస్తుంటుంది ఆ రోడ్ నుంచి. సో ఈ ఎమర్జెన్సీ బ్లాక్లో ఉన్నటువంటి 5వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరైతే రావాల్సిన పరిస్థితి ఉంది. అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకొని పూర్తిగా శ్రమించి అది ఇంకా మిగతా బ్లాక్లకు, అదేవిధంగా 5th ఫ్లోర్ కాబట్టి ఇంకా మిగతా ఫ్లోర్లలో ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటారు, ఐసీయూలు ఉంటాయి, ఇతరత్ర ఆపరేషన్స్ ఓపీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అన్ని కూడా ఆ ఫ్లోర్లో ఉంటాయి కాబట్టి అక్కడికి వ్యాపించకుండా ఉండేందుకే అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అది మరింత ఉధృతం కాకముందుకే పూర్తిగా సద్దుమణిగించేలాగా చేసి ఈ ప్రమాదం నుంచి బయటపడేటువంటి కసరత్తు అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.